ఐక్యత లంబాడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని లంబాడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని లంబాడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని భద్రునాయక్ నా పేరు. ఇవాళ లంబాడీపై జరుగుతున్న దుష్ప్రచారంలో భాగంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతో మహబూబాద్లోని అంబేద్కర్ సెంటర్కి రావడం జరిగింది. ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ తరఫున నాతో పాటు ట్రైబల్ టీచర్ జిల్లా బాధ్యులు, తర్వాత మండల బాధ్యులు, మిగతా నాయకులు, అలాగే కుల సంఘ నాయకులు కూడా రావడం జరిగింది. మిత్రులారా, తెలంగాణలోనే లంబాడీలు అత్యధిక తీసుకున్నటువంటి మహబూబాద్ జిల్లా ఘటవిధి నుంచి నేను మాట్లాడుతున్నా. ఇవాళ కొన్ని రోజులుగా మనము వింటూనే ఉన్నాం. ఇవాళ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని చెప్పేసి ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఒక ప్రజెంట్ ప్రజాప్రతినిధి, ఒక మాజీ ప్రజాప్రతినిధి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ ప్రజాప్రతినిధుల పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే, ఒక 4 నుంచి 5 లక్షల మందికి ఆయన ప్రజాప్రతినిధి, ఏ వర్గానికి ప్రజాప్రతినిధి కాదు. అటువంటి ప్రజాప్రతినిధి, మాజీ ఎంపీ ఇద్దరు కలిసి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని చేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం చాలా విచారకరం. ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న వారి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి అంబేద్కర్ అధికారికి రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి 10% రిజర్వేషన్లో ఉన్నటువంటి 10 నుంచి 12% జనాభాలో ఎస్టీలలో లంబాడీ వాళ్ళు 7% తీసుకున్నారు. వాళ్ళ తెలివి తేటలు ఎలాంటిదో నేను అడుగుతా ఉన్నా. ఎస్టీ నుంచి లంబాడీలను తీసేయడం అంటే 10% ఉన్న జనాభా నుంచి 7% పక్కకు పోతే ఇక మీకు మిగిలిన రిజర్వేషన్ ఎంత? మీరెంతనో మీకు రిజర్వేషన్ ఎంత? మేము బయటికి పోతే మేమెంతనో మాకు రిజర్వేషన్ ఎంత? సోయి మీకు లేకుండా మీరు వ్యవహరిస్తున్నారు. ఇవాళ 10% నుంచి 7% లంబాడీలను తీసేసి ఛాన్సే లేదు. సేవలాల్ సేన ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందు మరి ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మరి ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరం కలిసి మరి మనందరికీ సుప్రీం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారికి మెమోరాండం ఇద్దామనే విషయంలోనే ఈరోజు మేము వచ్చినాం. ఈ యొక్క సమావేశం మరి కొంతమంది వ్యక్తులు, కొంతమంది ప్రజాప్రతినిధులు 2 కులాల మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఈ విధంగా చేస్తారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది వాళ్ళు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో పిటిషన్ అప్పీల్ చేయడం జరిగింది. మరి దానికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపించారు. ఆ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వివిధ రాజకీయ నాయకులు కూడా దీని మీద ఆలోచన చేస్తారు. అంతా ఏదైనా ఒక పిటిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నోటీసులు పంపిస్తారు. కానీ అంత ఆశమాశ ఏం కాదు. మనకు రాజ్యాంగబద్ధంగా ఆ రోజు పార్లమెంట్లో బిల్లు ఆమోదం చేసి ఎస్టీ జాబితాలో నాటి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి బిల్లు ద్వారా 342 ఆర్టికల్ ద్వారా మనము ఎస్టీ జాబితాలో తీసుకున్నారు 1976వ సంవత్సరంలో. దానికంటే ముందు కూడా మనం సుబాలి అని, లంబాడి అని ఇతర రాష్ట్రాలు కూడా మనం చేసిన అన్ని సంఘాల, కుల సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మరియు మన గిరిజన మహిళలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు ఉత్తా నాయక్, సిసిడిడిఎన్ జిల్లా అధ్యక్షుడిని. కొంతమంది మన కోయ సోదరులు కావాలని దురుద్దేశంతో, రాజకీయ కక్షతో 2 వర్గాల మధ్య చిక్కుపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి తప్పిదము. వాళ్ళ రాజకీయ కోపం గడుపుకోవడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగం. భారత రాజ్యాంగం ప్రకారం మనం 1976లో ఎస్సీ రిజర్వేషన్ కోటాలోకి వచ్చాము. ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగిస్తున్నాము. కేవలము 2.9% ఉన్న జనాలు 7.45% ఉన్న జనాలను ఎస్టీ జాబితా నుండి తీసేయమనడం హాస్యాస్పదం. ఈ 1-2% ఉన్న ఏదైతే మన కోయ సోదరులు ఉన్నారో వారి రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా భావించాలి. జనాలు ఎవరు తొందరపాటు పడి ఎలాంటి అనర్థాలకు దారితీసేలా పూనుకోవద్దని సమాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. తర్వాత ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు